మీరు సుధీర్ అయితే ఎలా చేస్తారు ఈ పాటకి, మీరు రష్మి అయితే ఎలా డాన్స్ చేస్తారు ఈ పాటకి? రెడీ మ్యూజిక్. Like this, only once. పైకి చీర గట్టి వస్తావా పట్టులో పట్టు కసి 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 ఉంది దాని ఊపు చూసి నేను కాపు కాసి కొత్త కాపు కోసి కొంగు చాటునున్న కొంగులన్నీ చూస్తే దాని తడుకు బెడుకు తొణికినప్పుడు ఏంటి బే డలుగును? వడదెబ్బ తగిలింది. ఓ గాడ్, సూర్యుడు నీ మీద ఇంకా ప్రతీకారం తీర్చుకోవడం అవ్వలేదా? ప్రతీకారం తీర్చుకోవడం అవ్వలేదా? గాడ్ మస్ట్ బి క్రేజీ. వై బ్రో? చిరాకు తెప్పించా, అసలే పంటి నొప్పిగా ఉంది. నీకెందుకు పంటి నొప్పి వస్తుంది? ఇది జ్ఞానదంతం వచ్చింది భయ, నాకు నిజం జ్ఞానం వచ్చేస్తుంది ఏంటి? నీకు జ్ఞానం రావాలంటే దంతం ఏనుగు దంతం అంత రావాలి. హలో, నన్ను మరీ అంత పిచ్చోళ్ళ చూడొద్దు. చూసి రమ్మంటే కాల్చి వచ్చే రకం మనం. ఎవడైనా కాల్చి రావాలి, నువ్వెందుకు కాల్చుకొచ్చావు? నువ్వెందుకు కాల్చుకొచ్చావు? బాడీ మొత్తాన్ని కాల్చుకొని వచ్చాడు. మరి నేను ఇంత దరిద్రంగా ఉంటే మన కాలనీలో ఒక అమ్మాయి నన్ను చూసి ఎందుకు సిగ్గుపడతా ఉంటది? సిగ్గుపడతాం కదా నీ మొహం చూడలేక. చూడలేక కాదు, నన్ను చూడగానే సిగ్గుపడుతుంది ఆ అమ్మాయి. అదే భాష అంటే నిన్ను చూస్తే సమాజమే సిగ్గుపడుతుంది. ఆవిడ కూడా సమాజంలో పార్టీ కదా. దేవుడు నన్ను ఎంతో శ్రద్ధ పెట్టి చెక్కాడు భయ్యా. అదే భయ్యా, శ్రద్ధ వేరే చోట పెట్టి నిన్ను చెక్కాడు. శ్రద్ధ వేరే చోట పెట్టి నిన్ను చెక్కాడు. నువ్వేం బాధపడకు బ్రో, తప్పు మంది కాదులే. ఏమైంది బ్రో? ఇదేంటి అనిత మెసేజ్ చేసింది? ఒక్క నిమిషం బో, చిన్న పర్సనల్ కాల్. మా ఫ్రెండ్ కి బ్లడ్ కావాలంట. ఏంటి ఫోన్లో ఇచ్చేస్తావేంటి? ఫోన్లో ఇచ్చేస్తావేంటి? ఫోన్ లో అరేంజ్ చేస్తాను. అనిత ఏంటి ఈ టైంలో మెసేజ్? ఏం లేదు మాస్టర్, రాత్రి 12ంటికి బోర్ కొట్టి అనిత అని అకౌంట్ క్రియేట్ చేసి మనం పింగ్ చేశా. 12:01కి యాడ్ చేసేసుకున్నాడు. 12:02కి కలుద్దామా అని అడుగుతున్నాడు. కలుద్దామా అని అడుగుతున్నాడు. ఇప్పుడు చూడండి, కాసేపు ఆడుకుందాం మనం. హాయ్ సుధీర్, హౌ ఆర్ యూ? ఎప్పుడు కలుద్దాం? ఏం చేస్తున్నావు? నేను ఫ్రీ ఇప్పుడు. నీ హెయిర్ స్టైల్ బాగుంటది. థ్యాంక్ యూ. మనం ఇప్పుడు కలుద్దామా? ఇది ఇలా కాదు కానీ మాస్టర్, అసలు మన గురించి ఏమనుకుంటున్నాడు తెలుసుకుందాం. హే, నాకు ప్రదీప్ నెంబర్ ఇవ్వవా? ఆల్రెడీ పెళ్లి కూడా అయిపోయింది. శేఖర్ మాస్టర్ నెంబర్ ఇవ్వా? అమ్మో, ఈయనకంటే ప్రదీప్ నంబరే బెస్ట్. ప్రదీప్ నంబరే బెస్ట్. మాస్టర్ మిమ్మల్ని అన్నందుకు బాధపడాలా, నన్ను అన్నందుకు మెచ్చుకోవాలా? ఏదైనా ఒకటి. ఏంటో మాస్టర్, అన్నిట్లో మీరే ముందుంటున్నారు. ఇలా కాదు మాస్టర్, ఇప్పుడు చూడండి పరిగెట్టిస్తా. నేను డి సెట్ బయట ఉన్నా 5 నిమిషాల్లో వెళ్ళిపోతా. 5 నిమిషాలు వెళ్ళిపోద్దా? ఏమైంది భయ్యా, షర్ట్ బట్టన్ ఊడిపోయిందా? గుండె బరువుగా ఉంది, అట్లా పెయిన్ వస్తుంది. ఓకే కమాన్, హాస్పిటల్కి వెళ్దాం. వద్దు, మీరు ఎవరొద్దు. మీరు ఇక్కడ ఉండి ఒక్క నెల వచ్చేస్తా. 5 నిమిషాలు వచ్చేస్తాను. భయ్యా నా మాట విను భయ్యా ప్లీజ్. నేను స్టేజ్ మీద ఉన్నా. సర్ప్రైజ్. స్టేజ్ మీద ఉందా? బూచి బూచి లేదే. ఏంటి భయ్యా హార్ట్ అటాక్ అన్నావు? నా ఫ్రెండ్ అనిత అని చెప్పిన ఒక అమ్మాయి వచ్చింది. అనితనా? ఇదిగో అనిత ఇక్కడ ఉంది. ఇదిగో అనిత ఇక్కడ ఉంది.
ఇట్స్ మీ ఏ మేహు అది నేనే ఎంగెరికి వాండ్రే ఎంగెరికి వాండ్రే. కాదు భయ్య 5 నిమిషాలు కూడా గ్యాప్ ఇవ్వవా? ఏమడినా కలుద్దాం అంటావా? ఇప్పుడు అనిత రాదా? అనిత రాదు గానీ కావాల్సిన వనిత అయితే వస్తుంది. వనిత రామ్మా. దివి నుంచి దిగి వచ్చావా ఆపిల్ బ్యూటీ, నిన్ను చూసి కనిపడ్డాడా న్యూటన్ బ్రాండ్. ఇసుక బాబు పక్క వీధిలోంచి రావడానికి ఇంతసేపా? 2 జతలు బట్టలు ఇమ్మంటావు నీకు? హలో ఎవరనుకుంటున్నారు? పాత సామాన్లు పాత సామాన్లు. హలో ఏంటి పాసాల అంకుల్లో కనబడుతున్నానా? పాసాల అంకుల్లో ఎవరైనా ఇలాంటి ప్యాంట్ వేస్తారా, ఇలాంటి షర్ట్ వేస్తారా, గాగుల్స్ పెడతారా? అది అవును బ్రో, నీకు ఇవన్నీ తెలుసు కదా, మరి ఎందుకు వేసుకున్నావు? అర్థమైంది. నువ్వు ఇవి వేసుకోకూడదని తెలిసి కూడా ఇవి వేసుకున్నావు అంటే ఈ రోజు పాత సామారి వారి పుట్టినరోజు. అరే కేక్ రెడీ చేయరా. పాత సామారి వారి 39వ పుట్టినరోజు. హలో ఎవరికే 39? ఎవడ 39? 39కి హర్ట్ అయ్యో గానీ పాత సామారి వారికి హర్ట్ అవ్వలేదు కదా. అంటే మీరు పాత సామారి వారి. ఏ భయ్యా హోల్డ్ ఆన్ వన్ పొజిషన్. పా ఏమొచ్చింది ఇప్పుడు చూడు భయ్యా, ఇది పోస్ట్ చేస్తా, దీని కమెంట్లు వస్తే మొత్తం మ్యాటర్ అర్థం అయిపోద్ది. 4 వారాల నుంచి మా వీధికి రావట్లేదు ఎందుకని. ఆ నెక్స్ట్ చదువు హీరో అని రాశాడు ఎవడు? నువ్వు పూర్తిగా చదువు భయ్యా. మా ఇంట్లో అమ్మిన హీరో సైకిల్ కి 10 మామిడి పళ్ళు ఇచ్చావు, మిగతా ఇప్పుడు ఇస్తావు. సరిగ్గా చూడు భయ్యా. ఊపు తెలుసా? సౌండ్ అనబడట్లా? ఓహోహో నాకు అర్థమైంది, నువ్వు గాజులు అమ్మే అబ్బాయివి. ఓ జత గాజులు ఇవ్వా, అవి కూడా రబ్బర్ ఉండాలి. మా ప్రియమణి గారికి ఇస్తాం మేము. రబ్బర్ గాజులు అది ఇదని చెప్పినాడు. సరిగ్గా చూడు. ఎక్కడ కొట్టేశావు? నాకు వచ్చిన అవార్డులు ఉత్తమ కమెడియన్ ఆఫ్ డి జోడి, ఉత్తమ టీమ్ లీడర్ ఆఫ్ డి జోడి. ఇద్దరే ఉండేది టీమ్ లీడర్స్. అవును, ఇద్దరులో ఒకరికి ఉత్తమం ఇచ్చారు మాట. అప్పు ఉత్తమ అందగాడు ఆఫ్ డి జోడి. అయ్యా ఇదిగో, సరిగ్గా చూసుకోలేదు. ఉత్తమ అయి ఉంటది, అది ఉత్తిదై ఉంటది. ఇది కాదు ఉత్తమ. నేను అంత హీరోలో ఉన్నా సరే నేను మీకోసం ఎలా పెట్టా ఎక్స్ప్రెషన్లు పెట్టా లేదా భయ్యా ఆ ఎక్స్ప్రెషన్ మాకు నవ్వురాలే. నువ్వు హీరో అన్నా చూడు, అప్పుడు హైలైట్ నవ్వొచ్చింది మాకు. ఇది ఈ అవార్డు నాకు వినగానే నమ్మాలనిపించింది. ఉత్తమ అందగాడు. మాకు వినగానే ఉమ్మాలనిపించే అవార్డు అదే. మాకు వినగానే నవ్వాలనిపించేది కూడా అదే. ఇది కరెక్ట్. ఇంకో 2 మర్చిపోయారంటే మీరు కంగారులో. రెండు ఇస్తున్నారా ఏంటంటే? అదేంటది? ఉత్తమ అందగాడు ఆఫ్ డి జోడి. ఉత్తమ సొల్లుగాడంటే ఈ అవార్డు కరెక్ట్ నీకు. ఇంకోటి ఏంటి? ఉత్తమ కళాకారుడు. ఉత్తమ కరువు కళాకారుడు అని. ఇంతకీ నీకు ఇవన్నీ వచ్చినట్టు ఆవిడకి తెలుసా? తెలీదు, పిలువు చెప్తా. ఇదిగో రష్మి గారు. ఏ రష్మి, నీకు కూడా అవార్డులు వచ్చా? వావ్ కంగ్రాచులేషన్. నీకు అవార్డు వచ్చింది. ఉత్తమ కక్కుర్తి ఆఫ్ డి జోడి అని. రష్మి నీకు అవార్డ్స్ వచ్చినాయా? ఐఎమ్ సో హ్యాపీ. ఓహో సార్ నాకు కదా, ఇది కూడా వాడికేనా? భయ్యా ఉత్తమ కకృతి అవార్డు కూడా నీకే అంటలే. ఏంటి రష్మి, నీకు కూడా అవార్డులు ఇచ్చారా? ఏంటి అవార్డు? డి జోడి ఉత్తమ బ్యూటీ అవార్డ్. ఇది రాత్రి 2ంటికి ఆ ప్రాంతంలో ఇచ్చారు కదా నీకు అవార్డు. అవును, నీకెలా తెలుసు? నిద్ర వచ్చే టైం కదా, ఎవరికి ఎందుకు ఇస్తున్నారో వాళ్ళకి కూడా తెలియదులే. ఈ అవార్డ్ గురించి ఎలా అంటున్నావు? నెక్స్ట్ అవార్డ్ గురించి చెప్తే అసలు నీకు పిచ్చెక్కిపోతుంది తెలుసా? ఏంటి అవార్డు? డి జోడి ఉత్తమ తెలుగు స్పీకర్ అవార్డ్. అమ్మో వచ్చింది పిచ్చి వచ్చింది. అసలు 3వ అవార్డ్ నేను ఎక్సెప్ట్ చేయలేదు. డి జోడి ఉత్తమ టైమింగ్ అవార్డ్. టైమింగ్ ఎక్కడ ఉంది? ఏం లేదు భయ్యా, లేట్ గా ఎంట్రీ ఇచ్చింది, తొందరగా వెళ్ళి సోఫాలో కూర్చునిద్ది కదా. ఏడ్చావులే, నీకేం తెలుసు టైమింగ్?
అరే సుధీర్ నీకు కూడా అవార్డ్స్ వచ్చాయా? యా, ఉత్తమ కమెడియన్ ఆఫ్ డి జోడి, రియలీ ఉత్తమ కాస్ట్యూమ్స్ ఆఫ్ డి జోడి కూడా నాకే ఇచ్చారు. రియలీ అయ్యో, ఉత్తమ అందగాడ్ ఆఫ్ డి జోడి కూడా నాకే. అలా వెళ్ళిపోయిందండి. నువ్వు ఇందాక ఆవిడకి లేదన్నావు చూడు టైమింగ్ ఇదే. సలాం సుధీర్ బాయ్. నువ్వు చెయ్యేసింది 6 అడుగుల మనిషి మీద కాదు, 6 అడుగుల చరిత్ర మీద. ఇప్పటిదాకా మీరు అందరూ హీరో హీరో అనడం, నేను కూడా హీరో అని అనడం కాదు. ఫర్ ద ఫస్ట్ టైం తెలుగు సినిమాలో హీరోగా చేయబోతున్నాడు ఈ సుధీర్. ఇక నుంచి ఈ వెండి తెరను వెళ్ళడానికి ఈ బంగారు కొండొచ్చాడు. బలిసిన తొండలా ఉంటావు నువ్వు, బంగారు కొండ ఏమిటి? ఎట్రా? సినిమా పేరేంటి అనుకుంటున్నావు? త్రిబుల్ S. ఏంటి సంస్కారవంతమైన సినిమానా? ఎక్స్ కాదు, ఎస్. త్రిబుల్ S. అవును, అదే అదే అలా పెట్టావు. అంటే డైరెక్టర్ రాజమౌళి గారు కదా. ఏంటి రాజమౌళి? ఏంటి రాజమౌళి కాదు, SS రాజమౌళి గారు. ఎస్ఎస్ రాజమౌళి. రాజమౌళి గారు కాబట్టి ఆయనకి SS ఇచ్చా. ఫార్మాలిటీ నా పేరు కూడా ఇద్దాం అన్నారు. సరే ఓకే అని చెప్పానని నా ఇంకో S సుధీర్. ఎక్కడ మ్యాచ్ అవ్వాలా ఈ సినిమా షూటింగ్ టైమ్ లోని మెయిన్ యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయి. ప్రతి సీను అసలు హాలీవుడ్ లో కాపీ కొట్టాలి మన సీన్, అలా ఉంటది. ఫస్ట్ ఎగ్జాంపుల్, ఫస్ట్ సీన్ చెప్తా. అలాగ నేను బైక్ మీద వితౌట్ హెల్మెట్ గ్లాసెస్ పెట్టుకొని 3 గ్లాసులు పక్కన కొట్టుకుంటూ వెళ్తా తెలుసా. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయే ఏమిటి? నెక్స్ట్ సీన్కి వెళ్దాం. లొకేషన్ లోని నేను సెంటిమెంట్ సీన్ చేస్తే జనాలు ఏడవలాకి వెళ్ళిపోయారు. ఓహో, నేను కామెడీ చేస్తే నవ్వలాకి వెళ్ళిపోయారు. అవు చూడలేక నేను యాక్షన్ సీన్ చేస్తే టెన్షన్ తో నిలిపోయారు. దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది? ఏం చేసినా ఎవడు చూడడానికి చూడు థియేటర్ లో బయటికి వెళ్ళిపోతారు. నువ్వు ఒక్కరే చేసుకోవాలి స్క్రీన్ మీద. అంటే ఒక సీన్ చెప్తా మీకు మైండ్ పోయిద్ది మాట, అలా ఉంటుంది సీన్. 100 మంది ఫైటర్లు, నేను ఒక్కడే ఉంటా వితౌట్ వెపన్. 100 మంది ఒకేసారి. ఫ్రేమ్ చూడు ఎలా ఉంటుందో, అటు నుంచి 100 మంది వస్తున్నారు, ఇటు నుంచి నేను ఒక్కడే వెళ్తున్నాను. అలా రావడం సింగిల్ జస్ట్ రైట్ లెగ్ తో ఆపేసావేంటి భయ? అంటే ఇప్పుడు 100 మంది వస్తారు కదా ఫ్రేమ్, వచ్చారు 100 మంది కాలు వచ్చారు. ఎత్తి అని ఆపేసి ఎత్తి ఒకసారి. అంటే ఎత్తుదాం అనుకొని ఎత్తనమాట. అప్పుడు ఫ్రీగా ఉండు బ్రో, ఇలా ఉంటే అంత డౌట్ వస్తుంది. క్యాజువల్ గా ఉండాలి. క్యాజువల్ గా ఉంటే డౌట్ రాదా? లల్లల్లాను. లల్లల్లా. 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 సౌండ్ వస్తుంది ప్రదీప్. ఏంటి భయ్యా ఫ్రీగా ఉండమన్నావు? అది సరే ఇంకా ఎక్కువ నువ్వు తిరిగి ఎంతవరకు డ్యామేజ్ చూడాలి కదా. ఐ విల్ అండర్స్టాండ్ ద డ్యామేజ్. నువ్వు ఒంగోకు భయ్యా, నీ కళ్ళజోడు పడిపోతే నన్ను అడుగు. అది కుల్జా సిమ్ సిమ్ ఆ బాలిక. అమ్మో, బాలిక అంటే గుర్తొచ్చింది. మన బాలికేది ఏది? ఇప్పుడు ఎందుకు భయ్యా ఆవిడ్ని? నువ్వు విషయం విను. నేను రాకముందే సుధీర్ వెళ్ళిపోయాడంటే ఏంటి ప్యాంట్ చిరిగిందా అని ఆ డౌట్ వస్తుంది కదా. ప్యాంట్ చిరిగిందా డౌట్ వస్తుందా? కరెక్ట్ అమ్మో, ఇది పాయింట్. సో నువ్వు ఇక్కడే ధైర్యంగా ఉండు. నేను full. రశ్మీర్ సర్లే, నేను వెనక్కి వెళ్ళను, ఇక్కడి నుంచి పిలుస్తా. రశ్మి 1 2 3 4 why not shake your booty అమ్మమ్మో పిచ్చ బ్యూటీ నువ్వు నా పుచ్చి పిల్ల తెల్ల పిల్ల I love you పిల్ల ఇక నువ్వు నేను కప్లింగ్ అయితే సలాం నమస్తే వనక్కం బెట్టే. రశ్మి హాయ్ ప్రదీప్. హాయ్. అరే సుధీర్ ఏం దాస్తున్నావు? నా కోసం ఏం తెచ్చావా? చూపించు. ఎప్పుడు నాతో డాన్స్ చేయాలి అంటావు కదా, ఇప్పుడు పద డాన్స్ చేద్దాం. వద్దు ఇప్పుడు డాన్స్ అన్ని. సుధీర్ డాన్స్ చింపేస్తాడు. ఈ రోజు చిరిగిపోద్ది. భయ్యా ఆ 2 పదాలు లేకుండా ఏమన్నా వాడవా? చింపేస్తాడు, చినిగిపోద్ది, ఆల్రెడీ చిరిగిపోయింది. భయ్యా నువ్వు అలా అంటావేంటి? ప్రతి మగాడి విజయం వెనకాల ఆడదేగా ఉండేది. నా వెనకాల వద్దులే భయ్యా, ఇప్పుడు కొంచెం ముందు పెట్టండి ఒకసారికి.
సాంగ్ కి డాన్స్ చేయాల్సిందే అబ్బా. మీరిద్దరు డాన్స్ చేస్తే 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు, అందరు చూడాలి ప్లీజ్. ఆ కళ్ళు మూసుకుపోకూడదని నేను వద్దంటున్నా భయ్యా. ఇటు తిరిగి చేయి, మేనేజ్ చేయి. Yo guys, this is not a mass song. This is the boss song. ఏంటి మాస్టర్ కంపోజ్ చేసిన పాట మాస్టర్ ముందే కొత్త మూమెంట్ వేస్తున్నావు ఫ్లోర్. ఫ్లోర్ మూమెంట్. అలా బెల్ట్ పట్టుకొని Yo guys, this is not a mass song. This is the boss song. నువ్వు చెప్పులు వేసుకుంటే ముందుకు వెళ్ళకపోయా, మేము వెనకుండలేకపోతున్నాను. ఎందుకు ప్రదీప్? ఎందుకంటే ఏం చెప్తాను సార్, ఇందాక ఎప్పుడో తొడగొట్టినప్పుడు ప్యాంట్ చిరిగింది. ఏం లేదు సార్, ఇంకెనకేం లేదు. చూసావా, ఇప్పుడు ఆయన తెలిసిపోయి ఏం ప్రాబ్లం లేదు మనకి. ఆయనకేంటి ప్రపంచం మొత్తం చెప్పావు. నేనెవరు చెప్పాను? మన శేఖర్ మాస్టర్ చెప్పాను అంతేగా. ఆ కెమెరా బొమ్మ కెమెరాలా? ఇప్పుడు నేను ఏమైనా కెమెరాను ఉద్దేశించి సుధీర్ గారి ప్యాంట్ చిరిగింది అని నేను చెప్పాను. నేను వెనకుండలేకపోతున్నా, ఆయన ముందే ఉన్నా. సరే నేను ఇలాగే ఉంటా. డాన్స్ చేయాలి కదా బ్రో వాళ్ళు. ఎక్కడ చేయమను కావాలి, నామే చేయమను. ప్యాంటే కదా చిరిగింది లే. నువ్వు ఒకదానివి, నేను ఇలా కాదు. లైట్స్ ఆఫ్. లైట్ లాపేసి ఈ లోపల ప్యాంట్ మార్చేసావా? మనుషుల్నే మార్చేస్తావు నువ్వు ప్యాంట్ అని సేపులే. ఎక్కువ చేయద్దు. హే బేబ్స్, ఇందా డాన్స్ చేస్తున్నాడు కదా, కమ్ ఆన్ లెట్స్ డాన్స్ నౌ. నేను అడిగేటప్పుడు చేయలేదు కదా, ఇప్పుడు దొబ్బే. ఎప్పటికైనా సరే రష్మితో నేను కంపల్సరీగా డాన్స్ చేస్తా, ఇదే నా శపథం. సార్ నా దగ్గర స్టాక్ కూడా లేదు సార్, ఇన్నిసార్లు చిరిగితే ఎలా సార్? అందమా నీ పేరేమిటి అందమా, అందమా నీ పేరేమిటి అందమా. ప్రదీప్, నాకు తెలిసి అద్దాన్ని ఇన్ని ప్లేసుల్లో పెట్టుకుని ఎవరు చూసుకొని ఉండరు ఇలాగా. సరే ఇగో అద్దం ఎంత? సర్లే భయ్యా, 100 ఎక్కువైనా కొనుక్కుంటా, అలా చూడమాక. అద్దం ఎంత? హలో, నాకు ఒక అద్దం కావాలి. నేను అద్దాలు అమ్ముకునే వాళ్ళ కనపడుతున్నానా? అద్దాలు అమ్ముకునే కనపడుతున్నానా? లేదులే, అద్దాలు తుడిచేవాళ్ళలాగా ఉన్నావు. దిస్ ఇస్ కాల్డ్ జెలస్. ఎవరికి? నాకు అర్థమైంది. మహేష్ బాబు గారిని చూస్తే సంపూర్ణేష్ బాబుకి జెలస్, మోహన్ బాబు గారిని చూస్తే బాబు మోహన్ కి జెలస్, ప్రదీప్ బాబుని చూస్తే సుధీర్ బాబుకి జలస్, సుధీర్ బాబుకి జలస్. ఓహో, నేను వేయాల్సింది కూడా మీరే వేసేస్తున్నారా? సరే ఇంక మీరు వేసుకోండి, ఇంక నేను ఎందుకు వెళ్ళి క్యారీ వాళ్ళ మలుపులు ఆడుకుంటాను. అదేగా చేసేది నువ్వు. ఇదిగో ఏంటిది? కార్ కి. దేనికి? క్యారవాన్ ఎందుకు పక్క, ఇంటికి వెళ్ళిపో, డైరెక్ట్ కార్ వేసుకుని హ్యాపీ పడుకో, మేము ప్రశాంతంగా చేసుకుంటాం అక్కడ. ఓకే, ఇప్పుడు చూపిస్తా. నేనంటే ఇక్కడ ఎంత మందికి ఇష్టం చూపిస్తాను చూడు. నేను ఇక్కడ ఈ షోలో ఉండకూడదు అనుకున్న వాళ్ళందరూ చేయి పైకెత్తొచ్చు. ఉండాలనుకున్న వాళ్ళు కాదు, ఉండకూడదు అనుకున్న వాళ్ళు. ఓ, ఉండకూడదా? ఏంటి 2 చేతులు ఎత్తారు? ఇంకా అడిగితే శేఖర్ మాస్టర్ కాళ్ళు కూడా ఎత్తేలా ఉన్నాడు. ఈ వదిలే, ఇందాక నుంచి మీ ఎస్టెంట్ ఎత్తిన చేతిలో దించట్లేదు, ఎందుకు అడుగు ముందు. హీరోకి అసిస్టెంట్ ఉంటారు, ఓకే, ఆఖరికి యాంకర్ కూడా అసిస్టెంట్లు ఉంటారు. అసిస్టెంట్ కి అసిస్టెంట్ ఏంటి భయ్యా? ఎంతకి అర్థం ఎందుకు తెచ్చావు? ఇవాళ మార్నింగ్ నా జాతకంలో ఈ రోజు అద్దంలో మీరు అందమైన మొహం చూడాలని రాసింది. ఎవరిది? ఏదో జాతకం చూశాడంట. ఏం చూసావు భయ్యా? ఏమన్నాడు? ఈ రోజు నా జాతకంలోని అద్దంలో ఒక అందమైన మొహం చూడాలని రాసింది, అందుకే తెచ్చుకొని చూసుకుంటా. చూడకపోతే చాలా అందహీనంగా, ఎవరు చూడనంత దరిద్రంగా తయారైద్దాం నా మొహం. ఇంకెంతకంటే అందహీనంగా ఎలా తయారవుతుంది భయ్యా? నువ్వు జాతకాలు నమ్మాక, అసలు వదిలేసే. నేను అందగాన్ని అని ఒప్పుకునేంత వరకు నేను ఇక్కడ కూర్చొని నిరాహార దీక్ష చేస్తా. ఒప్పుకోకపోతే ఏమీ తినకుండా మలమల మాడిపోయి నా ఫేస్ అసలు ఎవరు చూడనంత దరిద్రంగా తయారాక అప్పుడు లెగుస్తా. అయితే ఇప్పుడే లేవచ్చు. నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు. ఎంతకీ ఆవిడేది? ఇంతంగా ఉన్నావే ఎవరే నువ్వు, నాలో అలజడి రేపింది నీ చిరునవ్వు. కాదు. హే మిస్టర్, Yeah. అద్దం పట్టుకో. మీ సార్ ఇప్పుడన్నా 2 ఉన్నాయి, ఒకటి అమ్మచ్చు కదా సార్, ప్లీజ్ సార్.
నేను నా అందం చూసుకోవాలంటే నువ్వు అద్దం పట్టుకోవాల్సిందే. అందం లేదని తెలుసుకోవాలంటే నువ్వు కళ్ళద్దాలు పెట్టుకోవాల్సిందే. ఈ అద్దంలో అందమైన మనిషి, ఈ అద్దంలో అందమైన మనిషి. మరి రెండింటి మధ్యలో అడిగి మనిషి, అడిగి మనిషి. అసలు రాజమౌళి గారు ఇది చూస్తే అద్దంలో అందమైన మహిళ అని అద్భుతమైన సినిమా తీస్తారు. ఇంకా రాంబోల్ వర్మ గారు చూస్తే అద్దంలో వృద్ధ మహిళలని అద్భుతమైన సినిమా తీస్తారు. ఇంతకు అర్థం ఎందుకు తెచ్చావు? నా జాతకం ప్రకారం ఈ రోజు నేను అందమైన మొహం చూడాలి. రష్మి, నీకు సేమ్ వచ్చిందా? నాకు కూడా అద్దంలో అందమైన మనిషి చూడాలని వచ్చింది. మన ఇద్దరు జాతకాలు కలిసిపోయి మరి మన ఇద్దరం కూడా ఏంటి వెళ్ళిపోతున్నావు? ఈ రోజు నుంచి నేను జాతకాలు నమ్మను. ఏంటి భయ్ అలా వెళ్ళిపోయింది? భయ్యా ఇప్పటికైనా చెప్పు, 1+1 ఆఫర్ సారు నేను కొనేస్తాం. ఏంటి భయ్యా మహేష్ బాబు గారు నేషనల్ లెవెల్ చూసినట్లేదు? ఈ విషయం నాతో పాటు ఇంకా చాలా మంది చెప్పినట్టున్నావు. నీకెళ్ళి తెలుసు? అంటే వాళ్ళు తరువుకుంటూ వస్తుంటేనే నువ్వు పరిగెత్తుకుంటూ వచ్చావు. హలో, నేను నమ్మట్లేదా? మహేష్ బాబు గారు ఇలా ఏదన్నా చెప్పు, యాజ్ ఇట్ ఈస్ గా దింపేస్తాను. చూడాలనుకున్నాడు కసిగా చూసేయండి. ఎస్ ఎస్ ఎస్. పాడాలనుకున్నాడు ఇంకా కసిగా పాడేయండి. అది కసి కావాలి మనకి. కసి అంటే చాలు, మొత్తం కసితో వింటావు. అది మాత్రం ఉంది కాబట్టి అక్కడ. ఫైనల్ గా ఓ విషయం చెప్తాను. కరువు ఇస్ నాట్ డెస్టినేషన్, కరువు ఇస్ ఎ జర్నీ. హలో, అది సక్సెస్ ఇస్ నాట్ ఎ డెస్టినేషన్. అది కరువు వల్లగా నీకు కూడా సక్సెస్ వచ్చింది. అన్నాను ఇంకెన్ని రోజులు అంటావు? ఏ ఆల్రెడీ 2 times టైటిల్ వినరు ఇక్కడ. ఇంకెన్నాళ్ళు ఎక్కడ ఉంటాం? కొరియోగ్రాఫర్ నెక్స్ట్ వాళ్ళ మధ్యలో సీట్ వేస్తే మనం కూడా. ఏంటి 2 times టైటిల్ విన్నర్ కి కొరియోగ్రాఫర్ అయిపోతావా? నువ్వు కలిగే టైటిల్ విన్ అయింది. హలో, మణికొండ వెళ్తే మైకిల్ జాక్సన్ కి ఏమాత్రం తగ్గలేదంటారు. ఫారెన్ వెళ్తే ప్రభుదేవ్ గారికి ఏమాత్రం తగ్గలేదంటారు. ఎర్రగడ్డ వెళ్ళినా కూడా ఇంకేం తగ్గలేదు అంటున్నారు. నీతో మాటలు వేస్ట్ గానీ అమ్మా వాళ్ళ మధ్యలో సీట్ ఏంటమ్మా మనకి? వాళ్ళ మధ్యలో నువ్వు కూర్చుంటే పండితు మధ్యలో పశుపతి కూర్చున్నట్టు ఉండిద్ది. ఏమనుకుంటున్నావు? మనం అక్కడ కూర్చొని జడ్జిమెంట్ ఇస్తే ఎలా ఉంటది అనుకుంటున్నావు? ఆహా, ప్రియమణి గారు 10 జడ్జిమెంట్ లో ఒకసారి హగ్గిస్తారు. నువ్వు ప్రతి జడ్జిమెంట్ లోను 10 సార్లు హగ్గిచ్చే రకం. అమ్మాయిలకి మాత్రమే. ఇండస్ట్రీలోని శేఖర్ మాస్టర్ డాన్స్ లో మనమే పోటీ. మీ ఇద్దరి మధ్యలో పోటీ ఉందని తెలుసు కానీ అది డాన్స్ లో కాదే. బాబు మళ్ళీ అదెందుకు మళ్ళీ లేనిపోయింది? సరే, నీతో మాట్లాడవసరం. నేను అక్కడికి వెళ్తున్నాను. ఎల్లు ఎల్లు. తెలుసు నువ్వు వెళ్ళమంటావు. మనోడు వెళ్తే ఇక్కడ నువ్వు రష్మిని గోకేద్దామనే. అంత సినిమా లేదు, అందుకే తెలియదు రష్మిని డాన్స్ అసిస్టెంట్ గా జాయిన్ చేసుకో. ఏంటి రష్మిని డాన్స్ అసిస్టెంట్ గా? ఎగ్జాక్ట్లీ. ఈ విషయం ఆవిడకి చెప్పావా? రాని చెప్తాయి, వస్తదిగా. ఏంటి లేటు? అప్లై చేసుకునేసరికి లేట్ అయింది. ఏది వృద్ధాప్య పింఛనా? మిస్ ఇండియా కాంటెస్ట్. మిస్ ఇండియానా? మిస్ మల్లెమాల పెట్టినా కూడా లిస్ట్ లో ఉండవు, నీకెందుకు మిస్ ఇండియా? ఇగో ఇవన్నీ వదిలేయి. అక్కడ సుధీర్ కి నువ్వేంటి డాన్స్ అసిస్టెంట్ కి వెళ్తావంట? వాడికి డాన్స్ అసిస్టెంట్ అవ్వడం కన్నా నేను శేఖర్ మాస్టర్ కి మేకప్ అసిస్టెంట్ కి వెళ్తా. అబ్బా, ఇందుకే నువ్వు నాకు చాలా ఇష్టం. నీకు ఏ సూట్ అయితే కరెక్ట్ తెలుసుకుంటావు నువ్వు. ఏంటి భయ్య ట్రాక్ లో పెడతాను చిరాకు పెట్టిస్తావు? ఇప్పుడు చూడు, మామూలుగా ఇవ్వను, 2 ఇస్తా పడిపోద్ది. ఏం మాస్టరా? మాస్టర్ అంటే నువ్వెందుకు తిరుగుతున్నావు? నేను అన్నిట్లో మాస్టర్ కదా, అర్థం కాల టక్కన. అది మాత్రం అది మాకు తెలుసు, నువ్వు అన్నిట్లో మాస్టర్ అని. ఏ స్కూల్లో ఏ సబ్జెక్ట్ చెప్పావురా? రష్మి, నువ్వు ఒక్కొక్క యాంగిల్లో ఒక్కొక్కలా కనపడతావు. నువ్వేంటి భయ్య ఏ యాంగిల్ లో చూసినా ఈ సినిమా లాగా ఉంటావు. రష్మి, ఆ బ్రహ్మదేవుడు తను చేసే జాబ్ రిజైన్ చేసి మరీ నేను డిజైన్ చేసినట్టున్నాడు. అంటే సాధారణంగా బ్రహ్మదేవుడు మట్టిని పిసికి బొమ్మలు చేస్తూ ఉంటాడు సార్. అవును. మరేంటో ఈయనకి పిసికి 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 బొమ్మలు చేయడం మర్చిపోయాడు. జస్ట్ జోకింగ్ బ్రో. సరే, యా, నేను వెళ్తాను. దా, నువ్వు కూడా వచ్చాయి. ఎక్కడికి రావాలి? ఎక్కడికేంటి? నేను లేకపోతే ఎలాగో నువ్వు ఉండలేవు కదా. దా, నేను ఎక్కడికి వెళ్తానా? నువ్వు కూడా నష్టండి కాబట్టి వచ్చాయి. ఓ
భయ్యా అయినావా బయలుదేరు ఓ అని చెప్పిందిగా. హలో ఈ డీలో ఒక్క చోటే ఉంటాడు, జబర్దస్త్ వెళ్ళిన తర్వాత మళ్ళీ నేను నీకు తోడు ఉండాలి. నేను కూడా అదే అంటున్నానబ్బా, నువ్వు జబర్దస్త్ ఎలాగో ఉంటావు, ఈ జోడీలో అయినా ప్రదీప్ తోడు నువ్వు. బయలుదేరు భయ్యా. జరగండి జరే సీట్ తుడిచారా? దా మాస్టర్ ఇక్కడ కూర్చో, ఇక్కడ వచ్చి కింద వచ్చి ఒక సిగ్నేచర్ స్టెప్ పెట్టి రండి. సిగ్నేచర్ స్టెప్ సిగ్నేచర్ వేస్తాడు కానీ స్టెప్ వేయడు.